నేను డాక్టర్ డివి వినీత్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈ వీడియోలో మనం మెడలో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, లింఫెనోపతి అంటాం, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈ లింఫ్ నోడ్స్ అనేవి బాడీలో ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం. మన డిఫెన్స్ మెకానిజంకి ఇవి హెల్ప్ చేస్తాయి మనకి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు మెడలో ఉండే గడ్డలు పెద్దగా అవుతాయి. ఈ గడ్డలు ఎక్కడంటే మెడలో ఉంటాయి, చంకల్లో ఉంటాయి, గజ్జల్లో ఉంటాయి. సో ఈ కారణాలు, ఈ గడ్డలు రావడానికి కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్. ఒకవేళ గొంతులో టాన్సిలైటిస్, గొంతులో ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ గడ్డలు మెడలో రావచ్చు. లేకపోతే టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇది రావచ్చు. ఇంకా క్యాన్సర్, ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ఓరల్ క్యావిటీలో ఏమైనా క్యాన్సర్ వచ్చినా ఈ మెడలో వాపులు రావచ్చు. చంకలో వాపులు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు రావచ్చు. ఇంకా గజ్జలో వాపులు పెనైల్ క్యాన్సర్ వచ్చినప్పుడు రావచ్చు. సో ఎప్పుడైతే ఇట్లా వచ్చేదో సింటమ్స్ ఎట్లుంటాయంటే ఈ మెడలో వాపులు ఉండొచ్చు, ఇంకా దాంతోపాటు ఫీవర్ ఉండొచ్చు, నైట్ స్వెట్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి పెయిన్ ఉంటుంది. ఒకవేళ సింటమ్స్ బట్టి మనం ఏందనేది నిర్ధారించాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఇలా వాపుతో వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. అది ఎప్పటి నుంచి ఉంది, మళ్ళీ అది ఏమైనా ఫీవర్ ఉందా, నైట్ స్వెట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి అది ఒకవేళ రెడ్గా ఉందా, లేకపోతే అది పగిలి చీమ్ వస్తుందా లేదో చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఒకటి అల్ట్రాసౌండ్ చేస్తాము, సూది పరీక్ష చేస్తాము, అవసరమైతే బయాప్సీ చేస్తాము. సో మనకి ఈ పరీక్షలు బట్టి మనకి ఏందనేది తెలిస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం.